నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పిల్లలు కడుపు నొప్పి, బాణపొట్టతో గుండెపోటు ముప్పు, చలికాలం జుట్టును కాపాడుకోండిలా, అబ్బాయిలో అమ్మాయి గొంతు, ఇంకా హెల్త్ టిప్. స్కూలుకు వెళ్లే పిల్లలు అస్తమానం కడుపు నొప్పి అని చెప్పడం, బడికి వెళ్లకుండా ఇంట్లో ఆటలాడుతూ కూర్చోవటం మనకు తెలిసిందే. అయితే కొంతమంది పిల్లలకు నిజంగానే పొట్టలో నొప్పి అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఇందుకు అజీర్తి మొదలుకొని మలబద్ధకం వరకు చాలా కారణాలే ఉంటాయి. పిల్లల్ని వేధించే కడుపు నొప్పికి ఒక్కోసారి అత్యవసరంగా సర్జరీ కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది. పిల్లల్లో కడుపు నొప్పిని ఎప్పుడు పట్టించుకోవాలో, ఎప్పుడు అవసరం లేదో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మా, కడుపు నొప్పి, ఈరోజు స్కూలు మానేస్తా అని పిల్లలు పేచీ పెట్టడం ప్రతి ఇంటా కనిపించే తంతే. అయితే పిల్లల్లో నిజంగానే బాగా వేధించే కడుపు నొప్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి. చెప్పాలంటే కడుపు నొప్పిని పెద్దలే భరించలేరు. అలాంటిది పిల్లలైతే ఏకంగా విలవిల్లాడిపోతూ ఉంటారు. కలుషిత ఆహారం తినటం, తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవటం, పొట్టలో నులిపురుగులు తయారవటం, అపెండిసైటిస్, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ళు, గాల్ బ్లాడర్లో రాళ్ళు, హెర్నియా, జాండిస్, టాన్సిల్స్, మూత్రంలో ఇన్ఫెక్షన్, అమీబియాసిస్, టైఫాయిడ్ లాంటి జ్వరాలు ఇవన్నీ కూడా పిల్లల్లో కడుపు నొప్పిని తెచ్చిపెడుతూ ఉంటాయి. పిల్లల్లో జ్వరం, దగ్గు, జలుబు ఇవి ఎలా కామన్, స్టమక్ పెయిన్ అదే కడుపు నొప్పి కూడా బాగా కామన్. ఇప్పుడు ఓపీడీలో తరచూ చూస్తూ ఉంటాం అనమాట. దీనికి యూజువల్గా ఏంటంటే కామన్ కాజ్ ఏంటంటే ఇండైజెషన్ అనమాట. అంటే సరిగ్గా ఫుడ్ హ్యాబిట్స్ అవి మారిపోయాయి పిల్లల్లో. అందరూ కుర్కురే, చిప్స్, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తినడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ అనే కారణం వల్ల వాళ్ళకి పొట్ట నొప్పి వస్తుంది మోస్ట్లీ. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే పిల్లలు కామన్గా చేసే థింగ్ ఏంటంటే దే విల్ మిమిక్ ద పేరెంట్స్ ఆర్ లైక్ దే విల్ మిమిక్ సమ్వన్ ఎల్స్. అంటే వాళ్ళని చూసి వాళ్ళు అలా పొట్ట నొప్పితో స్కూల్కి రాలేదు, నేను కూడా రేపు మానేయచ్చు కదా. సో ద థింగ్ ఈజ్ వెదర్ దే ఆర్ మిమికింగ్ ఇట్ ఆర్ ఈజ్ ఇట్ సీరియస్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే డేంజర్ సైన్స్ అంటే ఏంటి అనేది మనం చూసుకోవాలండి. సో డేంజర్ సైన్స్కి వచ్చేసరికి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఇప్పుడు ఏమైనా వామిటింగ్స్ ఉన్నా, మోషన్ హ్యాబిట్ అంటే ఇప్పుడు లూజ్గా అవుతున్నా, లేకపోతే మోషన్ అసలు అవ్వకపోయినా, హ్యాబిట్ చేంజ్ ఇన్ ద బోవెల్ హ్యాబిట్స్ కానీ, వామిటింగ్స్ ఏమైనా ఉన్నా, యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం కానీ, నెక్స్ట్ హై గ్రేడ్ ఫీవర్స్తో అసోసియేట్ అయినా, అండ్ ఆల్సో లైక్ మెయిన్లీ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే ఏదైనా పెయిన్ వాడు నటిస్తున్నాడు అంటే రాత్రిపూట నిద్రలో లేవడు. సో ఇఫ్ ఎ చైల్డ్ ఈజ్ వేకింగ్ అప్ ఫ్రమ్ స్లీప్ అంటే పడుకున్న చైల్డ్ సడన్గా లేస్తున్నాడు కడుపు నొప్పితోటి అంటే దెన్ దెర్ ఆర్ మోర్ లైక్లీ ఛాన్సెస్ దట్ ఇట్ ఈస్ ఆర్గానిక్. అంటే ఏదో ఒక ప్రాబ్లం వల్ల వచ్చిన నొప్పి అని చెప్పి మనకు అర్థమవుతుందండి. పిల్లలు అప్పుడప్పుడు కడుపు నొప్పితో బాధపడటం సహజమే. చాలాసార్లు కడుపు నొప్పి పెద్దగా పట్టించుకోవాల్సిన సమస్య కూడా కాకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మాత్రం, ముఖ్యంగా జ్వరం ఉండి ఏమీ తినలేకపోవటం, వాంతులు, విరేచనాలు అవుతూ ఉండటం, నొప్పి మరీ తీవ్రంగా ఉండటం, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటం, పొట్టను తాకినా నొప్పి అనిపించటం లాంటి లక్షణాలు ఉన్నప్పుడు కడుపు నొప్పి వెనుక కాస్త ప్రమాదకరమైన సమస్య దాగుండే అవకాశం ఉందని భావించాలి. ఇక తీవ్రంగా హఠాత్తుగా మొదలయ్యే కడుపు నొప్పికి వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది. అందుకే కడుపు నొప్పిని అన్నిసార్లు తేలిగ్గా కొట్టిపారేయటానికి లేదని చెప్తారు డాక్టర్లు. కమింగ్ టు ద ఇన్వెస్టిగేషన్స్ అంటే ఒక డాక్టర్ దగ్గరికి మీరు పొట్ట నొప్పితో చైల్డ్ని తీసుకెళ్తే ఏమేమి చేస్తారంటే ఫస్ట్ థింగ్ దే విల్ డూ ఈజ్ ఎగ్జామిన్ ద చైల్డ్ అండి. అంటే ఏంటంటే చైల్డ్ని చూడాలి, చూసి డాక్టర్ గారు పొట్ట మీద ప్రెస్ చేసి చూస్తారనమాట. సో అంటే గార్డింగ్ ఏమైనా ఉందా, రిజిడిటీ ఉందా, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళకి అవసరం అనిపిస్తే అప్పుడు దెన్ దే విల్ గో హెడ్ అండ్ ఇన్వెస్టిగేట్ ద చైల్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్కి వచ్చేసరికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఒకవేళ అవసరమైతే సిటీ స్కానింగ్లు అవి కూడా చేయాల్సి రావచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక కామన్ కాజ్ ఇలా పొట్ట నొప్పికి నులిపురుగులు అనమాట. సో యాజ్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఇనిషియేటివ్ ఎవ్రీ 6 monthsకి ఆల్మోస్ట్ ఎవ్రీ చైల్డ్ ఈ డీవార్మింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇన్సిడెన్స్ మెల్లిగా తగ్గిపోతుంది అన్లెస్ అంటిల్ కొన్ని పెరిఫరీ ఏరియాస్లో తప్ప ఆల్మోస్ట్ ఈ నులిపురుగుల వల్ల పొట్ట నొప్పి రావడం అనేది తగ్గుతుంది. సో మోస్ట్ కామన్లీ ఇప్పుడు వస్తుంది ఏంటంటే గ్యాస్ట్రైటిస్ బికాజ్ ఆఫ్ ఆల్టర్డ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్సో ఏంటంటే యాంగ్జైటీ ఇన్ చిల్డ్రన్ బాగా పెరుగుతుందండి. సో దానివల్ల కూడా ఇట్లా స్టమక్ పెయిన్ లాగా వస్తుంది.
సో వెన్ ఎవర్ దెర్ ఆర్ డేంజర్ సైన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ అంటే వామిటింగ్స్ కానీ, బోవెల్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం కానీ, యాక్టివిటీ బాగాలేకపోవడం కానీ, ఫీవర్ అసోసియేట్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం యూ హ్యావ్ టు టేక్ ద స్టమక్ పెయిన్ సీరియస్లీ. ఇఫ్ నాట్, ఇఫ్ దెర్ ఇస్ అన్ యాంగ్జైటీ అటాక్ ఆర్ సంథింగ్, కొంచెం అడాల్సెంట్ ఏజ్ గ్రూప్లో కామన్ కాబట్టి కూర్చోబెట్టి అసలు యాంగ్జైటీకి ఏంటి కారణం అనేది మాట్లాడడం, గ్యాస్ట్రైటిస్కి మెడికేషన్ అది ఇవ్వడం, వీటి వల్ల కూడా ఇన్సిడెన్స్ ఆఫ్ స్టమక్ పెయిన్ తగ్గుతుంది. పిల్లల్లో కడుపు నొప్పి తీవ్రతను, అది వచ్చిన ప్రదేశాన్ని బట్టి అది ప్రమాదకరమైందా కాదా అన్న విషయాన్ని కొంతమేరకు నిర్ణయించవచ్చు. పిల్లల్లో కడుపు నొప్పి వస్తూ పోతూ ఉంటే అదేమంత ప్రమాదం కాదు. కానీ నొప్పి ఎక్కువగా ఉండటం, ఏమాత్రం కదలలేనంత తీవ్రమైన నొప్పి, కదిలితే నొప్పి ఎక్కువ కావటం, నొప్పి మూలంగా కూర్చోలేకపోవటం, స్థిమితంగా ఉండలేకపోవటం, జ్వరం, బరువు తగ్గిపోవటం, మలంలో రక్తం పడుతూ ఉండటం, విడవకుండా వాంతులు, వికారం, చర్మం పసుపు రంగులో కనిపించటం, కడుపును ముట్టుకుంటే తీవ్రమైన నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గకపోవటం వంటి లక్షణాలు ఉంటే కడుపు నొప్పిని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అపెండిసైటిస్ లాంటి కడుపు నొప్పి అయితే అశ్రద్ధ చేస్తే అది ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది కాబట్టి దానికి వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది. అదర్ థింగ్స్కి వచ్చేసరికి పొట్టనొప్పి రాగానే చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి. సో డూస్ అండ్ డోంట్స్. సో డూస్కి వచ్చేసరికి ఏంటంటే యూ షుడ్ ప్రిఫరబుల్లీ గివ్ దమ్ బ్లాండ్ డైట్, అంటే మరీ మసాలాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవన్నిటిని అవాయిడ్ చేస్తూ నార్మల్ బ్లాండ్ డైట్ పెట్టడం, అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ పెంచడం, అండ్ చైల్డ్కి వీలైనంత రెస్ట్ ఇవ్వడం అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుందండి. అండ్ కమింగ్ టు డోంట్స్ ఏంటంటే లైక్ నెవర్ ఫోర్స్ ఫీడ్ ద చైల్డ్ డ్యూరింగ్ స్టమక్ పెయిన్. ఫోర్స్డ్గా ఫీడింగ్ చేయడం కానీ, లేకపోతే డల్గా యాక్టివిటీ బాగాలేని చైల్డ్కి ఫుడ్ పెట్టడం కానీ, సో దేర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ ఆస్పిరేషన్, ఇవన్నీ ఉంటాయి. సో అందుకు వెన్ ఎవర్ ఏ చైల్డ్ ఈస్ హ్యావింగ్ స్టమక్ పెయిన్, గివ్ దెమ్ అ ప్రాపర్ మెడికేషన్ యాజ్ డైరెక్టెడ్ బై యువర్ ఫిజిషియన్స్, అండ్ రెస్ట్ ఇవ్వండి. గట్నేమి రెస్ట్ ఇవ్వక్కర్లేదు, కానీ బ్లాండ్ డైట్ ప్రిఫరబుల్లీ పెడితే మంచిదండి. పిల్లల్లో కడుపు నొప్పి రాకుండా చూసుకోవాలంటే తినే ముందు చేతి శుభ్రత పాటించాలి. చేతులకు గోళ్లు పెరగకుండా చూసుకోవాలి. వేడి ఆహారం తింటే మంచిది. ఆహారం, తాగే నీరు కలుషితం కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగటం శ్రేయస్కరం. పిల్లల్లో కడుపు నొప్పి ప్రమాదకరంగా ఉంటే డాక్టర్ని సంప్రదించి చికిత్స చేయించాలి. బరువు పెరుగుతున్న కొద్దీ పొట్ట పెరగడం కూడా సహజమే. అయితే ఈ పొట్ట బాణపొట్టగా మారితే ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు మన గుండె కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పొట్ట ముందుకు పొడుచుకు వచ్చే కొద్దీ కీలకమైన గుండెకు సమస్యల తాకిడి కూడా పెరుగుతూ పోతున్నట్లు ఇప్పటికే అనేక అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. ముఖ్యంగా బాణపొట్టతో గుండెపోటు ముప్పు కూడా ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలో బొజ్జు పెరుగుతున్న కొద్దీ గుండెకు ఎలా సమస్యలు పెరుగుతాయో, గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన హైట్ కంటే ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉంటే అది ఒబేసిటీ, ఊబకాయం అని అనుకుంటాం. అయితే ఒక్కొక్కసారి మన హైట్కి సరిపడినంత వెయిటే మనం ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ వెయిట్లో ఏంటంటే చాలా భాగం ఫ్యాట్ మన కడుపు భాగంలో అక్యూములేట్ అయితే దీన్ని మనం అబ్డామినల్ ఒబేసిటీ అని అంటాం, బానకడుపు అని అంటాం అన్నమాట. సో మనం ఓవరాల్గా వెయిట్ ఎక్కువ లేకపోయినా కూడా ఇలా బానకడుపులాగా ఉండటం, అంటే బొజ్జ రావటం అనేది మన ఆరోగ్యానికి చాలా హానికరం అన్నమాట. అంటే ఏ విధంగా ఇది హానికరం అనేది మనం చూస్తే, ఇప్పుడు ఈ బొజ్జ రావటం అనేది, అంటే బానకడుపు ఉండటం అనేది ఈజ్ అ మార్కర్ ఫర్ ఇంటర్నల్ ఫ్యాట్. అంటే ఎవరికైతే బానకడుపు ఉంటుందో, బొజ్జ ఎక్కువ ఉంటుందో, ఇటువంటి వారిలో మన శరీరం లోపల అవయవాల చుట్టూ కూడా, అంటే లివర్ చుట్టూ, కిడ్నీ చుట్టూ, ఇంటెస్టైన్స్ చుట్టూ ఫ్యాట్ పేరుకుపోవటం అనేది జరుగుతుంటుందన్నమాట. సో ఇలా ఫ్యాట్ పేరుకుపోవటం వలన ఈ ఫ్యాట్లోంచి కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి, అంటే ఎడిపోకైన్స్ అంటామండి. కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వలన ఈ హార్మోన్స్ మన శరీరానికి నష్టాన్ని కలగచేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ హార్మోన్స్ వలన ఇన్సులిన్ ఎఫిషియన్సీ తగ్గిపోవటం, తద్వారా షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోవటం, ట్రైగ్లిజరైడ్స్ అనే చెడు కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ పెరిగిపోవటం, వీటితో పాటు బ్లడ్ ప్రెషరు ఎక్కువ అవటం, ఇవన్నీ మన శరీరంలో జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇలా బానకడుపు ఉన్నవారిలో. సో వీటి వలన మన రక్తనాళాల్లో
పూడికలు ఏర్పడటం అనేది జరగవచ్చు. తద్వారా మనకి గుండెకి హార్ట్ అటాక్స్ రావటం కానీ, లేదా మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ వలన పెరాలిటిక్ అంటే పక్షవాతం రావటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇలాగ బాణకడుపు రాకుండా మన అంటే కడుపులో లేదా ఇతర అవయవాల చుట్టూ ఇలా ఫ్యాట్ పెరిగిపోకుండా ఉండాలి అంటే ఇది క్యాలరీస్ అంటే మనం ఎంత ఆహారం తీసుకుంటున్నాము, మనం తీసుకున్న ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము అండ్ ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతున్నాము, అంటే ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ప్రధానంగా ఉంటుందన్నమాట. సో ఇలాగా బరువు తగ్గాలి అని అనుకుంటే లేదా ఈ నడుము చుట్టుకొలత తగ్గాలి అని అనుకుంటే ఆయిలీ ఫుడ్ బాగా తగ్గించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందులో అయితే నూనె ఎక్కువ ఉంటుందో, వేపుడు కూరలు, నెయ్యి, వెన్న, మీగడ, పిండి వంటలు, వేపుడు కూరలు ఇటువంటివి తగ్గించుకోవటం అనేది, ఫాస్ట్ ఫుడ్స్ అనేవి తగ్గించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ కానీ, ఆకుకూరలు కానీ, మన వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవటం కానీ ఇటువంటివి చేయటం. అండ్ దెన్ హోల్ గ్రెయిన్స్ తీసుకోవటం. ఇప్పుడు మిల్క్ లాంటివి కూడా మీగడ తీసేసి తీసుకోవటం, పెరుగులో మీగడ లేకుండా తీసుకోవటం, ఇటువంటివి తీసుకోవటం మనకి మంచిదన్నమాట. అంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది రోజు కనీసం ఒక అరగంట, వారంలో కనీసం 2.5 గంటల పాటు తప్పనిసరిగా ఈ ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వీటితో పాటు ఆల్కహాల్ లాంటివి తీసుకోకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం. వాటి వలన కూడా, ఆల్కహాల్ వలన కూడా బరువు పెరిగిపోతుంటారు, లేదా ఇలా అబ్డామినల్ ఫ్యాట్ పెరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో మన జుట్టుకు చాలా చిక్కులే ఎదురవుతూ ఉంటాయి. వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండడంతో జుట్టంతా ఇట్టే పొడిబారిపోతూ ఉంటుంది. వెంట్రుకలన్నీ కాంతిహీనంగా మారిపోతూ ఉంటాయి. జుట్టు కొసలు చిట్లి గుర్రపు వెంట్రుకల్ని తలపిస్తూ ఉంటాయి. అయితే సీజన్ మార్పులకు తగ్గట్టుగా చలికాలంలో జుట్టు సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో చర్మంతో పాటు జుట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. లేకపోతే చుండ్రు, జిడ్డు సమస్యలు అధికమై జుట్టు బలహీనమై జీవం కోల్పోయి పీచులా తయారవుతుంది. చలికాలంలో శిరోజాల రక్షణకు మొదటి షరతు నీరు తగినంత తాగడమే. శరీరంలో తగినంత నీరు లేనప్పుడు నాలుక పిడచకట్టుకుపోయినట్లే మన వెంట్రుకలు కూడా ఎండిపోతుంటాయి. కాబట్టి దాహం వేసినా వేయకున్నా చలికాలంలో తరచూ నీళ్లు తాగుతుండాలి. శిరోజాలు చిట్లడానికి చలికాలం అనువైన సమయం కాబట్టి జుట్టు కొసలను తరచూ కత్తిరించుకుంటూ ఉండాలి. చలికాలంలో డ్రైయర్లను వాడకూడదు. తలంటు స్నానం చేసిన తర్వాత మెత్తని తువాలతో తుడుచుకొని గాలికి ఆరనివ్వడం మంచిది. చలికాలంలో తలకు ఎక్కువసేపు నూనెలు పట్టించుకొని ఉండకూడదు. వారంలో కనీసం 2 సార్లు ఆలివ్ ఆయిల్ రాస్తే శిరోజాలు జవజీవాలతో కళకళలాడుతుంటాయి. చల్లగాలులు శిరోజాలను పొడిబారేటట్లు చేస్తాయి. కాబట్టి అలోవెరా రసంతో తరచూ మర్దన చేయడం మంచిది. చలికాలంలో వారానికి 2-3 సార్లు తలస్నానం చేస్తే చాలు. తలస్నానం చేసిన తర్వాత శిరోజాలకు డ్రైయర్లు వాడకూడదు. మెత్తని తువ్వాలతో తుడుచుకొని గాలికి ఆరనివ్వాలి. తలకు నూనె పట్టించేవారు ఈ కాలంలో ఎక్కువసేపు నూనెను అలాగే ఉంచుకోకూడదు. వారంలో కనీసం 2 సార్లు ఆలివ్ ఆయిల్ పట్టించడం వలన శిరోజాలు సమృద్ధిగా పెరుగుతాయి. అలోవెరా రసంతో తరచుగా మర్దన చేస్తే శిరోజాలు మృదువుగా మారతాయి. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు వూలు స్కార్ఫ్ కంటే సిల్క్ స్కార్ఫ్ వాడడం మంచిది. ప్రతిరోజు కండిషనర్ తప్పనిసరిగా వాడాలి. ఒకసారి జుట్టుకు మాయిశ్చరైజర్లు వాడిన తర్వాత చల్లటి నీళ్లలో జుట్టును తడిపితే ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది. అంతేకాక జుట్టు మరింతగా కాంతివంతం అవుతుంది. జుట్టును గాలికి వదిలేయడం కన్నా జడ వేసుకోవడం మంచిది. దీంతో చలిగాలుల వల్ల జుట్టు త్వరగా పాడయ్యే అవకాశాన్ని తగ్గించవచ్చు. పసితనపు ఛాయలు వీడి కౌమారంలోకి అడుగుపెట్టాక ఇటు అబ్బాయిల్లోనూ అటు అమ్మాయిల్లోనూ శారీరకంగా చాలా మార్పులే చోటు చేసుకుంటాయి. అబ్బాయిల విషయానికి వస్తే మీసాలు, గెడ్డం రావటం, బాహుమూలాల రోమాలు పెరగటం, స్వరం కాస్త గంభీరంగా మారటం జరుగుతుంది. అయితే కొంతమంది అబ్బాయిల్లో మీసాలు, గెడ్డం, ఇతరత్ర మార్పులు బాగానే ఉన్నప్పటికీ స్వరం విషయానికి వస్తే ఇంకా పీలుగానే ఉంటుంది. మాట్లాడుతూ ఉంటే అమ్మాయి గొంతులాగా వినిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇటువైపు అమ్మాయే మాట్లాడుతుందని భావిస్తూ ఉంటారు. అబ్బాయిని అంతులేని ఆత్మన్యూనతకు గురిచేసే ఈ సమస్యకు కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యూబరోపీనియా అంటే ఏంటి? వాయిస్ ప్రాబ్లమ్స్ అంటే మన స్పీచ్, క్వాలిటీ ఆఫ్ వాయిస్ అనుకుందాం. ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయండి. అందుట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిఫికల్ట్ ప్రాబ్లం చాలామంది ఒక్కోసారి పట్టించుకోరు. ఆ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్యూబరోఫోనియా
అంటే బేసిక్గా అబ్బాయిలు ఉంటారు. అబ్బాయిలు ఏంది, చిన్నప్పుడు ఏంది అందరికీ ఒకే రకమైన వాయిస్ ఉంటుంది. యూజువల్గా 14-15 సంవత్సరాలు ఏజ్ దాటిన తర్వాత మనకి వాయిస్ చేంజ్ అవుతుంటుంది. అంటే అబ్బాయిల్లో మస్కులైన వాయిస్ వస్తుంది, అమ్మాయిల్లో ఫెమినైన్ వాయిస్ వస్తుంది. కొంతమంది అబ్బాయిలు ఏంటంటే ఈవెన్ 16-17 సంవత్సరాలు దాటినా కూడా అమ్మాయిల వాయిస్ ఉంటుంది, ఫెమినైన్ వాయిస్ ఉంటుంది అన్నమాట. ఇది మనం యూజువల్గా ఇమీడియట్గా రికగ్నైజ్ చేయాలి. చాలామంది ఏంటంటే ఆ అబ్బాయి కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఏమనుకుంటారంటే ఇది కామన్ ఏమో, ఇది నార్మల్ ఏమో ఈ వాయిస్ అనుకుంటారనమాట. యూజువల్గా అది నార్మల్ కాదండి. యూజువల్గా 16 సంవత్సరాల తర్వాత కూడా ఎస్పెషలీ ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎదుటోళ్ళు సపోజ్ మనం బాగా తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఫోన్ చేయడంలోనే ఎవరు అంటారు అంటే వాళ్ళకి అక్కడ అమ్మాయిల వాయిస్లా ఉంటుంది అనమాట. కొంతమంది ఇమీడియట్గా చెప్పవచ్చు, కొంతమంది ఇమీడియట్గా చెప్పకపోవచ్చు. కానీ ఎప్పుడైనా కూడా అబ్బాయిలకి అమ్మాయిల వాయిస్ 16 సంవత్సరాల తర్వాత కూడా ఉన్నట్లయితే మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ ఎర్లీగా మనం ఏదైతే సింపుల్గా స్పీచ్ థెరపీతో మనం నార్మల్ చేయగలం ఆ వాయిస్ని 20-25 సంవత్సరాలు అంటే మనం ఒక 3-4 సంవత్సరాలు దాన్ని డిలే చేస్తే మళ్ళీ దాన్ని నార్మల్కి తీసుకురావాలంటే సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నమాట. అబ్బాయిలో అమ్మాయి గొంతు రావడానికి కారణాలేంటి? సో బేసిక్ ఈ అబ్బాయిల్లో అమ్మాయిల వయసు రావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే ఎక్కువగా సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఈ అబ్బాయిలు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని నెలల్లో వాళ్ళు ఎక్కువగా పిన్నిలతోటో అత్తలతోటో ఎక్కువగా అంటే లేడీస్ తోటి స్పెండ్ చేస్తారు. ఆ ఇంట్లో సిస్టర్స్ ఉన్నా కజిన్స్ ఉన్నా వాళ్ళతో. అలాంటప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడే వాయిస్ నార్మల్ అనుకొని వీళ్ళు కూడా అదే విధంగా మిమిక్ చేస్తారు, అంటే అమ్మాయిల వాయిస్కి అలవాటు పడిపోతారు. సో అది నార్మల్ అనుకుంటారనమాట. బేసిక్గా ఏంటంటే ఇది సోషల్ సర్కమ్స్టెన్స్ నుంచి ఎక్కువ మందిలో అలానే మిమిక్ చేయటం వలన ఈ అబ్బాయిల్లో అమ్మాయిల వాయిస్ ఉంటుంది. రెండోది ఏంటంటే కొంతమంది దాన్ని మిమిక్ చేస్తూ ఉంటారు ప్రాక్టీస్ కోసం, అదొక వెరైటీలా చేస్తారనమాట. కొంతమంది అలా మిమిక్రీ చేయటానికనో లేదంటే సమ్ షో ఆఫ్ కనో కొంతమంది చేస్తూ ఉంటారు. అది మనం కొన్ని రోజులు చేసిన తర్వాత ఏమవుతుందంటే అదే వాయిస్ కంటిన్యూ అవుతుంటుంది మనకు తెలియకుండానే. మిగతా వాళ్ళు కూడా యూజువల్గా ఏంటంటే వాళ్ళు చెప్పరు, ఓకే ఈజ్ ఇంట్రెస్టింగ్ ఉంది అలా మాట్లాడుతున్నాడేమోనని. అది రానేమవుతుందంటే పర్మనెంట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు హార్మోనల్ ఎవాల్యుయేషన్ కూడా చేయించుకోవటం మంచిదే. అఫ్కోర్స్ ఇది చాలా రేర్ సర్కమ్స్టెన్సెస్ అయినా కూడా ఈ హార్మోనల్ ఎవాల్యుయేషన్ ఇంపార్టెంట్. అంటే ప్రొజెస్ట్రాన్ ఏమో మస్కులైన్ వాయిస్ వస్తుంది, ఈస్ట్రోజన్ ఏమో ఫెమినైన్ వాయిస్ వస్తుంది అనమాట. యూజువల్గా మనం ఈ హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయించుకున్నప్పుడు దాంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నట్లయితే మనం హార్మోన్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే చాలామందిలోనూ వాళ్ళు నార్మల్ వాయిస్ వస్తుంది అనమాట. కానీ అది చాలా రేర్ సిచ్యువేషను. అబ్బాయిలో అమ్మాయి గొంతు ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? సో ఎవరికైనా కూడా ఈ అబ్బాయిల్లో అమ్మాయిల వాయిస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఏంటంటే ఈజీగా మేము రికగ్నైజ్ చేస్తాము. అలాంటి వాళ్ళు ఒకసారి ఎండోస్కోపిక్ వీడియో లెరింగోస్కోపిక్ ఎవాల్యుయేషన్ కూడా చేసుకుంటాం. అంటే వోకల్ కార్డ్స్ ఎలా ఉన్నాయి. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ ఫెమినైన్ వాయిస్తో పాటు స్పాజ్మోస్ కూడా ఉంటాయి, స్పాజ్మోటిక్ డిస్ఫోనియాస్ అంటాం. అంటే మాట్లాడేటప్పుడు కట్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో స్టామరింగ్ కూడా ఉండొచ్చు దీంతోపాటు. ఎందుకంటే యాంగ్జైటీ పర్సనాలిటీస్లో కొద్దిగా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఉన్నా యాంగ్జైటీ ఉన్నా వాళ్ళ ఈ ఫెమినైన్ వాయిస్ స్పాజ్మోటిక్ వాయిస్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అబ్బాయిలో అమ్మాయి గొంతును ఎలా సరిచేస్తారు? సర్జరీ సురక్షితమేనా? వన్స్ మనం ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత యూజువల్గా 15-16 సంవత్సరాల పిల్లల్లో అయినట్లయితే మనం 1-2 సెషన్స్ స్పీచ్ థెరపీ ఇస్తే యూజువల్గా గుడ్ రిజల్ట్ ఉంటుంది. చాలా మందిలోనూ ఈ వాయిస్ మళ్ళీ వాళ్ళకి అబ్బాయిల వాయిస్ అయిద్ది అనమాట. 16-17 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే కొద్దిగా వాళ్ళు ఆల్రెడీ హ్యాబిట్యుయేట్ అయి ఉన్నట్లయితే వాళ్ళల్లో కూడా మనం స్పీచ్ థెరపీ ద్వారా మేబీ సెషన్స్ కొంచెం ఎక్కువ పట్టవచ్చు, 10 సెషన్లో 15 సెషన్లో 20 సెషన్లో. ఎందుకంటే యూజువల్గా 18 సంవత్సరాల తర్వాత ఈ పిల్లల్లో కొద్దిగా యాంగ్జైటీ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఎర్లీ ఏజ్. రెండింటిని కలిపి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. అటు ప్యూబ్రోఫోనియాకి ఇవ్వాలి, ఇటు స్పాజ్మోటిక్ డిస్ఫోనియాకి ఇవ్వాలి. యూజువల్గా మనం ఆ రెండింటిని కరెక్ట్ చేసినట్లయితే చాలామందిలో కూడా వాయిస్ నార్మల్గా అవుతుంది. అతి తక్కువ మందిలో ఆ వాయిస్ స్పీచ్ థెరపీ తర్వాత కూడా నార్మల్ కాదు. అంటే అబ్బాయిలకు అమ్మాయిల వాయిసే ఉంటుంది.
అలాంటప్పుడు టైప్ 3 థైరోప్లాస్టీ విధానం ద్వారా ఆపరేషన్ చేసి వాళ్ళకి నార్మల్ వాయిస్ తీసుకురావచ్చు. టైప్ 3 ఈ థైరోప్లాస్టీ అనేది కంప్లీట్గా రివర్సిబుల్. దానివల్ల మనకు ఎలాంటి నష్టం లేదు, కాంప్లికేషన్స్ కూడా ఏమీ లేవు. మెయిన్గా చూస్తే ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందేమో రేర్ సిచ్యువేషన్లో వస్తుంది, అది కూడా చాలా తక్కువ మందిలో. దాన్ని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అంటే అన్కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఆల్మోస్ట్ ఇది థైరోప్లాస్టీ 3 అనేది. దీంట్లో ఏం చేస్తామంటే ఆ వోకల్ కార్డ్ లెంతనింగ్ని తగ్గిస్తాం అనమాట. తగ్గించడం వలన మజిల్ బల్క్ పెరిగి అక్కడ మస్కులైన్ వాయిస్ పెరిగిద్ది అనమాట. అంటే ఆ స్ట్రెచ్చింగ్ ఎఫెక్ట్ని తగ్గించేసి అక్కడ ఆ ఫ్రీక్వెన్సీని ఇంటెన్సిటీని మాడ్యులేట్ చేయటం వలన వాళ్ళలో అబ్బాయిల వాయిస్ వస్తుంది అనమాట. సో మనం టైప్ 3 థైరోప్లాస్టీ విధానం ద్వారా వాళ్ళకి మళ్ళీ మస్కులైన్ వాయిస్ వచ్చేటట్టు చేయొచ్చు. స్వరంలో తేడాలపై ఎలాంటి అవగాహన అవసరం? సో ఎవరికైనా కూడా అబ్బాయిలకి 16-17 సంవత్సరాల తర్వాత అమ్మాయిల వాయిస్ ఫెమినైన్ వాయిస్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. కానీ 15-16 సంవత్సరాలు కూడా ఉన్నా కూడా ఒక్కసారి ఏంటి డాక్టర్ గారిని స్పీచ్ థెరపిస్ట్ని కలిసి అది నార్మల్ చేసుకోవటం మంచిది. దాని అంతటా అదే నార్మల్ అయిద్దులని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండొద్దు. సో దీనికి మన ట్రీట్మెంట్ విధానం చాలా సింపుల్. అది స్పీచ్ థెరపీ కావచ్చు, సర్జరీ కావచ్చు, యాంగ్జైటీ రిలేటెడ్ ట్రీట్మెంట్ అయినా కావచ్చు. సో మీకు మస్కులైన్ వాయిస్ కావాలంటే ఫెమినైన్ వాయిస్ ఉన్న అబ్బాయిలందరూ కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. అబ్బాయిలో అమ్మాయి గొంతు వినిపిస్తున్నప్పుడు స్పీచ్ థెరపీ, కౌన్సిలింగ్ సాయంతో చాలా వరకు మార్చవచ్చు. వీటితో కూడా ఫలితం లేనప్పుడు చిన్నపాటి సర్జరీ చేయటం ద్వారా అబ్బాయి గొంతును గంభీరమైన స్వరంగా మార్చేయొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు ఉదయం పూట వేడి పాలల్లోకి కాస్త మిరియాల పొడి, కొద్దిగా సొంటి పొడిని కలుపుకొని తాగండి. వేధించే జలుబు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.